ఈ దర్బారులో మహారాజుని మహారాజా అంటూ సంబోధించడం స్వాభావిక అలవాటుగా మారిపోయింది. కానీ నేను నారీ స్థానాన్ని అలాగే పాలనను అంగీకరిస్తున్నాను. అవును మహారాణి గారు, మంత్రివర్యులు చెప్పింది నిజమే. నేను ఏ పనైనా చేయడానికి ముందు నా భార్య సలహా తీసుకుంటాను. ఇక దానివల్ల నాకు పూర్తిగా లాభమే కలుగుతుంది. మూర్ఖుడా, ఈయన భార్య తనకు బాధ్యతల్లో సహాయం చేస్తుంది. ఇది చాలా మంచిది. పెద్ద మహారాణి గారు, మహారాజుకి రాజ్య కార్యభారాన్ని సమర్థవంతంగా పోషించడం కోసం మా అందరి సహాయం లభిస్తుంది. మీ ఇద్దరికి కూడా లభిస్తుంది. కానీ మీ ఇద్దరికి నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరిద్దరూ మీ సౌకర్యం ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. మహారాణి తిరుమలాంబ, మరి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం కంటే మన మహారాజు నిర్ణయమే ఎక్కువ. సరే, అయితే ఒకవేళ మహారాజు మీ అందరి అభిప్రాయం ఇదే అయితే మేమిద్దరం సామూహిక రూపంలో ఆపద్ధర్మ రాజపదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ మహిళలు ఈ రోజు వరకు నాలాంటి జ్ఞానపురుషుడు వెనక నడుస్తూ వచ్చారో ఇప్పుడు నేను వాళ్ళ ఆదేశానుసారం నడుచుకోవాలా? శివ 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 శివ. మహారాణులకు జై! మహారాణులకు జై! ఆగండి మహారాణులారా. ఏమైంది గురువర్యా? మహారాణి, రాజసింహాసనం మీద కూర్చోవడానికి ముందు మీకు కూడా సంప్రదాయం ప్రకారం అభిషేకం జరగడం మంచిది. సరిగ్గా మన మహారాజుకు జరిగినట్టుగా రాజగురువు ద్వారా, అంటే నా ద్వారా మీ రాజ్యాభిషేకానికి కూడా భవ్య సంబరాలను ఏర్పాటు చేయడం మంచిది. అలాగే గురువర్యా, రేపే రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేయించండి. మా కోరికేంటంటే రేపు రాజ్యాభిషేక సందర్భంలో మీరందరూ మీ ధర్మపత్నులతో పాటు అలాగే ఇంట్లోని మిగతా మహిళలతో పాటు ఇక్కడికి రావాలి. తమరి ఆజ్ఞ మహారాణి గారు. మహారాణి చిన్నాదేవి, చెప్పడానికి ఇదే సరైన సమయం. నాకు పాకకళతో పాటు ఇంకా ఏమేం కళలున్నాయో. మహారాణులకు జై! మహారాణులకు జై! మహారాణులకు జై! ఓ అమ్మేశ్వరి, ఇప్పటికీ లడ్డూలే తింటున్నావా? లడ్డూలు తిని నిద్రపోతావా? అన్ని లడ్డూలు తింటే నిద్ర ఎలాగో వస్తుంది కదా. ఎందుకు రాదు? ఈ లడ్డూలు మొత్తం తినేసి బయట నుంచి ఇంకా లడ్డూలు తెచ్చుకుంటావా? అబ్బా, అన్ని లడ్డూలు తినందమ్మా, నీ కడుపు పాడైపోతుంది. బయటకు కొట్టడానికి వెళ్తావా? ఎవరిని? లామా, కొట్టడానికి కాదు, అమ్మ నిన్ను బయటికి గెంటేయాలనుకుంటుందని నాకు అనిపిస్తుంది. శారద తన పుట్టింటికి వెళ్ళిందో లేదో అమ్మ మాటల్ని కూడా తన వెంట తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఈవిడితో మాట్లాడాలంటే ఏ విధంగా మాట్లాడాలి? లామా, శారద వచ్చేదాకా ఆగుదాం. అలాగే. అదేంటంటే నువ్వు ఏం చెప్తున్నావో కాదు కాదు నువ్వేది చెప్పడం లేదో అది మా ఇద్దరు మూర్ఖులకు అర్థం కావడం లేదు. అయ్యో అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? కొత్తగా అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది ఏంటో. మిఠాయి దుకాణానికి, ఇంకా లడ్డు తేవడానికి. కాదు కాదు గుండప్ప, నాకు తెలిసి రాజభవనానికి వెళ్తున్నట్టుంది. ఈ రోజు నగరంలో స్త్రీలందరూ మహారాణులకు అభినందనలు చెప్పడానికి వెళ్తున్నట్టున్నారని తెలిసింది. అక్కడికే వెళ్ళినట్టుంది. చూడు, అని చూపించు. అలా కాదు, అమ్మలాగా చెయ్యి. త్వరగా చెయ్యి. నీకేది చేత కాదు. మహారాణికి జయము. విజయనగర మహిళలు తమ దర్శనం కోసం మీకు అభినందనలు చెప్పడానికి వచ్చారు. వాళ్ళందరినీ గౌరవపూర్వకంగా మా కార్యాలయానికి తీసుకువెళ్ళండి. అలాగే మహారాణి. మహారాణి చిన్నాదేవి, నాకు ఇంకా నమ్మకమే కలగడం లేదు. నేను విజయనగరానికి మహారాజుని అయ్యానంటే. కాదు కాదు, మహారాణి. కానీ అది మనం ముందు నుంచి అయ్యాం కదా. మహారాజుకి ప్రతిరూపంగా, రాజ్యానికి ఆపద్ధర్మంగా. మీరు చెప్పింది నిజమే. పదండి, ఇక వెళ్దామా? పదండి పదండి.
మహారాణి చిన్నాదేవికి జై! మహారాణి తిరుమలాంబకి జై! మహారాణి చిన్నాదేవికి జై! మహారాణి తిరుమలాంబకి జై! మహారాణి చిన్నాదేవికి జై! మహారాణి తిరుమలాంబకి జై! దయచేసి మీరు మీ మీ స్థానాల్లో కూర్చోండి. మహారాణి చిన్నాదేవికి అలాగే మహారాణి తిరుమలాంబకి మా మహిళలందరి తరపున హార్దిక శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అలాగే ఇది కూడా చెప్పడం ఉచితమవుతుంది. ఈ రోజు విజయనగరంలో ఇతిహాసం సృష్టించడం జరిగింది. అలాగే నాకు మహారాణులిద్దరి మీద గర్వంగా ఉంది. ఏంటమ్మా, మీకలా అనిపించడం లేదా? నాకేమనిపిస్తుందంటే అమ్మ కూడా ఇదే చెప్పాలనుకుంటుందని. ఓహో, మీ అందరికీ మా ధన్యవాదాలు. మీ అందరికున్న ఈ భావాల వల్ల మేం చెయ్యబోతున్న పని విషయంలో ప్రోత్సాహం లభించింది. మహారాణి చిన్నాదేవి గారికి జై! మహారాణి తిరుమలాంబ గారికి జై! మహారాణి చిన్నాదేవి గారికి జై! మహారాణి తిరుమలాంబ గారికి జై! మహారాణి చిన్నాదేవి గారికి జై! మహారాణి చిన్నాదేవి గారికి జై! మహారాణి తిరుమలాంబ గారికి జై! మహారాణులకు జయము. మహారాణులారా, రాజగురువు మీతో మాట్లాడడానికి అనుమతి కోరుతున్నారు. అనుమతిస్తున్నాను. ప్రణామాలు మహారాణి చిన్నదేవి గారు. ప్రణామాలు గురువర్య. ప్రణామాలు మహారాణి తిరుమలాంబ. ప్రణామాలు అమ్మా. సౌదామిని. స్వామి, మీరిక్కడ? అది 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 అదేంటంటే సమయం తక్కువగా ఉంది కదా. ఈ రోజే నేను తమరికి రాజ్యాభిషేక కార్యక్రమానికి కావలసిన సామగ్రి అలాగే వ్యయ పట్టిక ఇద్దామనుకున్నాను. ఇదిగోండి పట్టిక. గురుమాత, ఈ పట్టికను అంగీకరిస్తారా? ఇందులోనే నాకు లాభం ఉంది. వ్యయం అయ్యేది తక్కువ, ఇక నాకు మిగిలేది ఎక్కువ. స్వామి, వరుణమాల, ఇదిగో పట్టిక. మహారాణి చిన్నదేవి గారికి ఇచ్చేయండి. స్వామి, నాకు తెలుసు మీరు ఈ పట్టిక బాగా ఆలోచించే రాసుంటారు. అవును, బాగా ఆలోచించే రాశాను. కానీ ఏమనిపిస్తుందంటే దీంట్లో ఉన్న సామాగ్రి అంతా ఎలాంటివంటే అవన్నీ అనవసరమని. అసలు మీరేమంటున్నారు వరుణమాల? వరుణమాల, నేను ఏ పని చేసినా సంపూర్ణంగా చేస్తాను. నేను చేసే ఏ పనిలోనూ ఎప్పుడు ఎలాంటి తప్పు జరగదు. అర్థమైందా? అందుకే మహారాణి గారు, ఎలాంటి సామగ్రి ఎక్కువ లేదు. ఏదుందో అది అవసరాన్ని బట్టే ఉంది, సరిపడా ఉంది. అలాగే గురుమాత, మీరొకసారి ఈ పట్టికను పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఏది ఎక్కువ అవ్వకూడదు లేదా తగ్గకూడదు. మీ ఆజ్ఞ మహారాణి. మహారాణి చిన్నదేవి, ఈ వరుణమాల పరిశీలిస్తుందా? ఈ వరుణమాల ఎలా పరిశీలించగలదు? ఎందుకు చేయలేదు గురువర్య? వరుణమాలకు భాషే తెలియదు, చదువు రానిది. స్వామి, మీరు చెప్పింది నిజమే. నేనెప్పుడు పాఠశాలకు వెళ్ళలేదు, కానీ నేను చదవడం రాయడంలో పూర్తిగా సమర్థురాల్నే. ఖచ్చితంగా మీకు గుర్తులేదేమో, కొన్ని రోజుల క్రితమే నేను పండిత రామకృష్ణ రాసిన శ్లోకాలన్నీ చదివాను కూడా. మహారాణి, నేను చిన్నప్పుడు మా అన్నయ్య పుస్తకాల్లోంచి ఇంట్లోనే దొంగచాటుగా మా అమ్మగారి సహాయంతోనే విద్య నేర్చుకున్నాను. అలాగే నేను ఈ పట్టికను పరిశీలించి ఇది కూడా రుజువు చేయగలను. అలాగే గురుమాత. గురువర్య, మీరు పట్టిక పరిశీలన జరిగేదాకా బయట ఎదురు చూడండి.
నేను బయటికెళ్ళాలా? అవును గురువు గారు, మహారాణి గారు కూడా మీరు బయటికెళ్ళి ఎదురు చూడమని ఆదేశించారు. అవును, తొందరగా బయటికి పదండి, లేదంటే సైనికులు వచ్చి మిమ్మల్ని లాక్కుంటూ బయటికి తీసుకెళ్తారు. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను మహారాణి చిన్నదేవి. మహారాణి నన్నే బయటికి పంపించింది. నన్ను రాజగురువు తాతాచార్యనే బయటికి పంపించింది. ఈ చదువురాని వరుణమాల తను ఎప్పుడూ అక్షరమాలను కూడా చదవనిది తను నేను రాసిన పట్టికను పరిశీలిస్తుందా? వరుణమాల నేను రాసిన పట్టికనే పరిశీలిస్తుందా? మేము మీ అందరికీ రేపు దర్బారులో జరగబోయే రాజ్యాభిషేక కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాము. అలాగే మహారాణి గారు, మేము తప్పకుండా వస్తాం. ఇలాంటి రాజ్యాభిషేకాన్ని చూడటం మా అదృష్టం అవుతుంది కదా. మహారాణి, నేను ఈ పట్టికను పూర్తిగా పరిశీలించాను. గురువర్యులను రమ్మనండి. సేఠ్ గారు, సేఠ్ గారు, సేఠ్ గారు! అరే ఏమైంది రామేశ్వర్, ఎందుకు అలా అరుస్తున్నావు? షావుకార్ గారు, మీకు నేను వేసిన చిత్రాలు అంతగా నచ్చలేదు. మీరు నాకు అప్పగించిన పనిని మీకు సంతృప్తి కలిగేలా చేయలేకపోయాను. అవును, ఇది నిజమే. అయితే నేను నా చిత్రాలను తీసుకెళ్తాను. అవి మీకు ఎందుకు పనికిరావు కదా. అలాగే అలాగే, ఎలాగో నేను బయటే పారేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే పండిత రామకృష్ణ గారు చెప్పినట్టుగా చేయాలి. త్వరగా రండి, అంతా రండి, ఈ నిధి తీసుకువెళ్ళండి. సేటు బాలచంద్రు గారి చిత్రాలు ప్రపంచంలోనే అందరికంటే పిసినారి షావుకారు. ఈ పటాలను మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ధన వ్యయం తగ్గిపోతూ ఉంటుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది, కానీ ఎప్పటికీ వెళ్ళిపోదు. ఏంటి? రండి, త్వరగా తీసుకెళ్ళండి. వీడు నా చిత్రాన్ని ధనానికి ఎందుకు అమ్ముతున్నాడు? ఇక అందరూ నా గురించి ఏమనుకుంటారు? నేను కావాలనే ఈ చిత్రాలన్నిటిలో లోపాలు తీశాను. ఈ రామేశ్వర్ చిత్రాలను ఏం చేసుకుంటాడని, తనకు ఎందుకు పనికిరావని, ఇక తానే నాకు ఓటమిని అంగీకరించి ఉచితంగా ఇచ్చేస్తాడనుకున్నాను. సేఠ్ గారు తన ధనంతో పాటు మీ పేరు కూడా చెడగొడుతున్నాడు. వీడిని ఆపాల్సి ఉంటుంది. రండి రండి. గురువర్యా, ఏంటి? మహారాణి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. పదండి పదండి పదండి. మీరు నన్ను రమ్మన్నారా మహారాణి? గురుమాత, గురువర్య, ఇదే పట్టిక. దీని ప్రకారమే రేపటి ఏర్పాట్లు చేయండి. మహారాణి చిన్నదేవి, చూస్తుంటే పట్టికను కత్తితో దాడి చేశారనిపిస్తోంది. సగం పట్టిక నరికేశారు. ఏ సామాను అవసరమో ఆ సామాను కూడా పట్టికలోంచి తొలగించడం జరిగింది. లేదు స్వామి, ఈ పట్టికలో నుంచి ఏమి తొలగించానంటే అవి అవసరమే, కానీ అత్యవసరం కాదు. అయినా మీరే చెప్పారు కదా, ఒకవేళ తక్కువ సామాగ్రితో పని అవుతుంది అంటే అనవసరంగా మన వ్యయాన్ని పెంచుకోవడం ఎందుకు అని. మహారాణి, రేపటి కార్యక్రమం ఏదో రాజ్యశక్తి ప్రదర్శన కాదు, దానికి ధారాళంగా వ్యయం చేయడానికి. మీరంతా ఏమంటారు? నిజం చెప్పారు మహారాణి గారు. జీవితంలో మొదటిసారి నేను చేసిన పనికి సంతోషాన్ని నేనిప్పుడు స్వయంగా అనుభూతి చెందుతున్నాను. ఈ విషయంలో నేను మీకు రుణపడి ఉంటాను. గర్వపడే విషయం కాదు వర్ణమాల, ఇందులో నీకున్న అల్పబుద్ధి కనిపిస్తోంది. ఏంటి? అమ్మా, వద్దు 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 వద్దమ్మా. అది నేనేమంటున్నానంటే, నాకు ఒకప్పుడు అలా అనిపించేది. అది ఒకప్పుడు ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నాకు తెలిసిపోయింది వర్ణమాల చెప్పింది నిజం.
అవును, నిజమే. ఏ వస్తువుతో అవసరం ఉండదో దానికోసం వ్యయం చేయడం ఎందుకు? చేయడం మంచిది కాదు, ఎప్పుడూ చేయడం మంచిది కాదు. ఎందుకు చేయాలి? అస్సలొద్దు. అద్భుతం వర్ణమాల, అద్భుతం 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 అద్భుతం. గురువుగారు సగం గౌరవం ముందే పోయింది. మిగిలిన సగం గౌరవం కూడా ఇంకా పోకముందే ఇక్కడి నుంచి బయలుదేరండి. అవునా? పదండి పదండి, తిరగండి తిరగండి తిరగండి. అత్యద్భుతం గురుమాత. నేను మీకు ప్రభావితురాలనయ్యాను. మీకున్న కార్యకౌశల్యం అద్వితీయమైంది. ధన్యవాదాలు మహారాణి. సోదరి మణులారా, మా శ్రేయోభిలాషులారా, మమ్మల్ని సమర్థించేవాళ్ళు, రేపు మీ అందరినీ రాజదర్బారులో కలుసుకుంటాం. ప్రియమైన మా విజయనగర సోదరిమణులారా, ఇవాల్టి ఈ ప్రత్యేక సందర్భంలో నేను మీ అందరి కోసమని కాకరకాయ బర్ఫీ అలాగే వేప పాయసం వండాను. దయచేసి మీరందరూ నా జలపానీయాలను తీసుకున్నాకే వెళ్ళాలి. ఇప్పుడు నా జలపానీయాలు ఏం కావాలి? చూడు రామేశ్వర్, నువ్వేం చేస్తున్నావు? సేట్ గారు, నా చిత్రాలు అమ్ముతున్నాను. కానీ ఈ చిత్రాలు నేను వేయించానుగా. కానీ మీరు వీటిని తిరిగి ఇచ్చేశారు కదా, అలాగే వీటిని తగిన మూల్యం కూడా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఈ చిత్రాలు నావే కదా. సేట్ బాలచంద్ర గారు, రామేశ్వర్ చెప్పింది నిజమే. పండిత్ రామకృష్ణ, ఇది ఉన్నత స్థాయి కళ. దీన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏమంటున్నారు సేట్ బాలచంద్ర గారు? ఈ చిత్రాలు మీవే కదా, మీరే స్వయంగా అర్థం చేసుకోలేదా? ఏమిటా? నా వల్ల తప్పు జరిగిపోయింది. నేను నా చిత్రాన్ని మళ్ళీ తీసుకుంటాను. అలాగే వీటిని మూల్యం కూడా చెల్లిస్తాను. నా చిత్రాలు తీసుకుంటాను. అరే రే, ఒక్క క్షణం ఆగండి. రామేశ్వర్, ఈ మూల్యం కేవలం ఒక్క చిత్రానిదే. మరి ఆయన చిత్రాలన్నింటినీ తీసుకెళ్తున్నానని ఎందుకు అంటున్నారు? మీరు ఇలా ఒక పని చేయండి, ఆయనకు నచ్చిన ఏదైనా ఒక చిత్రాన్ని ఇచ్చేయండి, ఇక మిగిలిన అందరికీ అమ్మేయండి. కానీ నాకు చిత్రాలు కావాలి. అంటే నేను వీటికి 10 రెట్లు మూల్యం చెల్లించుకోవాల్సిందా? సేట్ బాలచంద్ర గారు, కళాకారుడి కళకు ఎలాంటి మూల్యం ఉండదు. ఎందుకంటే తనలో ఉన్న కళ అమూల్యమైనది. మనసు చిన్నబుచ్చుకోకండి, కళను ప్రశంసిస్తూ అభినందించండి. అలాగే గుర్తుపెట్టుకోండి, ధనంతో కళను కొనడం సాధ్యం కాదు, కేవలం సమర్థించడమే జరుగుతుంది. నిజం చెప్పారు పండిత్ రామకృష్ణ గారు. రామేశ్వర్, నేను ఈ చిత్రాలన్నింటినీ కొంటాను. అది కూడా మీరు ఏ మూల్యం అయితే చెప్పారో అది ఇచ్చి. చిత్రాలతో సహా నన్ను మల్లికలు. పండిత రామకృష్ణ గారు, నేను మీకు ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలి? మీకున్న అద్భుతమైన కళతో నాదొక చిత్రం వేసివ్వాలి, కానీ దానికి మూల్యం మీరు నాకు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. మరి పండిత రామకృష్ణ గారు, దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు. అయితే మూల్యం ఎంతో చెప్పండి. కేవలం ఇలాగే ఓడిపోయిన ప్రతి కళాకారుడిని తన కళకున్న నిజమైన మూల్యాన్ని వివరించండి. ఇదే మీరిచ్చే మూల్యం. ఇక చిత్రాన్ని వేసే విషయం అంటారా? దాన్ని వేయడం నేను నా అదృష్టం అనుకుంటాను. ధన్యవాదాలు. రండి రండి రామకృష్ణ పండితుల వారు, రండి రండి. దేవి, మీరు ఇక్కడ కూర్చోండి. గురువుగారు, గురుమాత మిమ్మల్ని లేపక ముందే మీరే లేవండి. నేను అస్సలు లేవను. మహారాణి చిన్నాదేవి వేంచేస్తున్నారో, మహారాణి తిరుమలాంబ వేంచేస్తున్నారో. మహారాణి చిన్నాదేవికి జై, మహారాణి తిరుమలాంబకి జై, 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 మహారాణి చిన్నాదేవికి జై,